ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ టైలర్. ఈరోజు ఫ్రాక్ కుట్టడం గీయడం చూపిస్తున్నా. ఎట్లా కుట్టాలి, ఎట్లా గీయాలన్నది ఫస్ట్ గీద్దాం. ఎట్లా గీయాలన్నది చిన్న పాపకి ఫ్రాక్ అయితే కుడుతున్నా. మరి ఈరోజు అయితే ఇదే ఫ్రాక్. ఈరోజు చూద్దాం ఎట్లా గీయాలన్నది చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్. 8.5 తీసుకున్నాం. ఇది పైన పార్ట్. ఇక్కడ కూడా 8 ఉంది. ఇక 4 మడతలు మలిచిన. చిన్న పాపకి 4 తీసుకున్నా. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసేసి చిన్న నెక్ పెట్టుకున్నాం. చిన్న పాపకి కాబట్టి 1.5 ఇంచు నెక్. హ్యాండ్ లేదు కాబట్టి 3.5 షోల్డర్. త్రీ అండ్ హాఫ్ చంక భాగం. 3.5 చంక భాగం. ఇట్లా తీసుకున్న ఫ్రెండ్స్. ఇది షోల్డర్. ఇక్కడైతే నెక్ తీసుకుంటున్నా. నెక్ ఎంత అన్నది చూపిస్తాం. 3 ఇంచెస్ తీసుకున్నాం. నెక్ కూడా చిన్న పాప కాబట్టి చిన్న నెక్. అయిపోయింది గీయడం. అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది షోల్డర్ కట్ చేస్తున్నా. ఇదైతే ఫ్రాక్. ఇది పైన పాటు కట్ చేస్తున్నా. ఇట్లా మడతేసుకోవాలి. వేసేసి ఇది జాయింట్ చేసుకోవాలి. ఇట్లంతా ఇది కుట్టేటప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. ఇది అయితే కింద ఫ్రాక్. ఇది పైన పాటు, ఇది కింది పాటు. కలర్ కాంబినేషన్ రెడ్ బ్లాక్. ఇగో ఇలా 2 పీసెస్ తీసుకోవాలి. రెండు తీసుకొని ఇట్లా డబ్బా షేప్ కట్ చేసుకోవాలి. 2 సమానంగా ఉండాలి. ఉన్న తర్వాత ఇట్లా వేసుకోవాలి. మడత వేసేసినాక మళ్ళీ ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఇది ఏం చేయాలంటే, ఈ నడుము ఉంది కదా, ఇది అయితే మనం ఏం చేయాలంటే నడుము ఇంత తీసుకున్నాం. ఇది కొంచెం ఎక్కువనే కావాలి కాబట్టి ఇది కట్ చేసి ఇట్లా తీసుకోవాలి. అప్పుడు ఇంత ఇట్లా తీసుకోవాలి. ఇట్లా కట్ చేద్దాం. ఇప్పుడు ఇట్లా కట్ చేసినాం కదా. ఇది ఎట్లా వస్తుందంటే, ఇట్లా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే ఇట్లా ఫ్రాక్ వస్తుంది. ఇది జాయిన్ చేసుకోవాలి ఇట్లా. కాబట్టి మనం కుట్టేటప్పుడు కూడా చూపిద్దాం. కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కుట్టాలిగా. కుట్టేది కూడా చూపిస్తాం. ఇలా పెట్టుకోవాలండి. ఇట్లా మంచిగా ఫ్రెండ్స్ ఇట్లా వేసుకోవాలి. మొత్తం జాయిన్ చేసుకోవాలి. ఇది
ఇది దానికి వేసుకోవాలి కదా, మనం పైపింగ్ లెక్క చేయాలి కదా, చేద్దాం. నెక్ ఇట్లా పెట్టాలి. క్యాచీ లెక్క అనమాట. ఇట్లా వేసేసేయాలి. ఇట్లా ఉల్టా మీద పెట్టి వేయాలి. ఇప్పుడు ఇలా అయింది నెక్. ఇది రెడీ అయింది కదా. ఇప్పుడు జాయింట్లు చేయాలి. సేమ్ ఇట్లా చూసుకోవాలంట. రెండో కుట్టు కూడా వేయాలి. వేసుకోవాలి.
ఇది ఫ్రెండ్స్, ఇందాక కట్ చేసుకున్నాం కదా, అది ఏం చేయాలంటే రౌండ్ చేయాలి. ఇట్లా వేసేసి అంతా తీసి వేసి అంతా రౌండ్ చేసుకోవాలి. ఇట్లా చిన్నగా ఇట్లా రౌండ్గా జాయిన్ చేయాలి. కరెక్ట్గా ఇట్లా అనుకుంటూ జాయిన్ చేస్తే ఏమవుతుందంటే జరిగిపోకుండా ఉంటుంది మనకి. జాయింట్లు రావాలి. ఇప్పుడు ఇట్లా మనం జాయిన్ చేసుకోవాలి. దానికి కూడా ఇట్లా పెట్టుకున్నాం కదా, ఈ పార్ట్ కూడా ఇట్లా పెట్టుకొని ఇక్కడనే జాయిన్ చేయాలి. జాయింట్లు చేయాలి. ఇట్లా అంతా నీట్గా అనుకుంటూ చిన్నగా ఇది మొత్తము దీనికి జాయిన్ చేసేసి పెట్టాలి. సగానికి రాగానే ఇట్లా చూసుకోవాలి, నడుము చూసుకొని కుట్టాలి. ఇట్లా జాయిన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్టా తీసేసి ఇలా వస్తుంది ఫ్రంట్. చూడండి ఫ్రెండ్స్, ఫ్రాకు ఇలా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంత నీట్గా వచ్చింది. చూడండి, డిజైన్ ఫ్రాక్ రెడీ.